ఈ నడ్మనే నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ ఆయన సొంత ప్రొడక్షన్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో ఒక సినిమాని షురూ చేసిన సంగతి ఎరికే కదా. ఈ మూవీని పవన్, త్రివిక్రమ్, శ్రేష్ఠ మూవీస్ తో కలిసి నిర్మిస్తుండటంతో ఈ సినిమా మీద మస్తు అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ నిర్మాణంలో నితిన్ హీరోగా యాక్ట్ చేస్తుంటే అంతకు ముందుగా నితిన్ నిర్మాతగా అఖిల్ ను హీరోగా పెట్టి అఖిల్ సినిమాని నిర్మించిండు. ఈ రకంగా బయట హీరోలతో సినిమాలు తీసిన కథానాయకులల్లా పవన్, నితిన్లే లేరు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కళ్యాణ్ రామ్. ఈయన రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లా కిక్ 2 సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే కదా. అటు వేరే హీరోలతో సినిమాలు తీసిన వాళ్ళల్లా మంచు విష్ణు కూడా ఉన్నాడు. ఈయన సంపూర్ణేష్ బాబుని హీరోగా పెట్టి సింగం 1, 2, 3 నిర్మించి మంచిగానే కమాయించిండు. బయట హీరోలతో సినిమాలు తీసిన వాళ్ళల్లా నాని కూడా ఉండు. ఈయన సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ లతో డి ఫర్ దోపిడి అనే సినిమాను ప్రొడ్యూస్ చేసినుండే. అటు రామ్ చరణ్ వాళ్ళ నాయన చిరంజీవి హీరోగా ఖైదీ నంబర్ 150తో కొత్తగా నిర్మాత అవతారం ఎత్తిండు. ఈ మూవీ తర్వాత అఖిల్ హీరోగా ఒక మూవీని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతుందంట. అటు సీనియర్ హీరో నాగార్జున గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లా జగపతి బాబుతో ఆహా సినిమా నిర్మించిన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు నిఖిల్ తో ఒక సినిమా దీనికే రెడీ అవుతుండు. అటు బాలీవుడ్ ముచ్చటకొస్తే షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, జాన్ ఇబ్రహీం, వివేక్ ఓబ్రాయ్లతో కలిసి కాల్ సినిమా నిర్మించిండు. అటు జాన్ ఇబ్రహీం కూడా ఆయుష్మాన్ ఖురానాను హీరోగా పెట్టి విక్కీ డోనర్ సినిమాను నిర్మించి విమర్శకుల తారీఫ్లు అందుకుండు. అటు సల్మాన్ ఖాన్ కూడా ఆదిత్య పంచోలి కొడుకు సూరజ్ పంచోలిని హీరోగా పరిచయం చేస్తూ హీరో సినిమాను ప్రొడ్యూస్ చేసిండు. ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లా నడవలే. ఇప్పుడు మల్లోపారి అక్షయ్ కుమార్ హీరోగా అనురాగ్ సింగ్ డైరెక్షన్ లా కరణ్ జోహార్ తో కలిసి సల్మాన్ ఇంకో సినిమాని నిర్మిస్తుండు. ఈ ముచ్చటని అక్షయ్ ఆయన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసి మరీ చెప్పిండు. ఈ రకంగా కథానాయకులు బయట హీరోలతో సినిమాలు నిర్మించుడు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పరిణామం అనే చెప్పాలి.